హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 7. నేను 16 స్టేట్ విండో చేస్తున్నాను. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. నిన్న నేను పెట్టిన వీడియోకి డే 6 వీడియో కింద ఒక సిస్టర్ కామెంట్ చేశారు. తను కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తే నైట్ నిద్ర స్లీప్ కరెక్ట్గా లేదు, నాకు చాలా లేట్గా నిద్రపోయానని చెప్పేసి దానికైతే నేను ఈ వీడియోలో రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను. నేను స్టార్టింగ్లో అంటే 25 days ఛాలెంజ్లో నేను చేసిన దానిలో నేను వీటన్నిటికీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, వాటికి సొల్యూషన్స్ అన్నీ కూడా నేను చెప్పాను. కాకపోతే ఆ వీడియోస్ ఓల్డ్ వీడియోస్ చూసినట్లేరు, అందుకని ఇప్పుడు రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. నేను కూడా స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. ఫస్ట్ స్లీప్ సైకిల్ కరెక్ట్గా ఉండేది కదా నాకు, కానీ 3 daysకే స్లీప్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేసి ఫస్ట్ ఒక 10 days అసలు నా మీద నేను ట్రయల్ వేసుకున్నాను, చేయగలుగుతానా లేదా, ఎంతవరకు చేయగలుగుతాను అంటే 16 స్టేట్ చేయగలుగుతానా, 14:10 చేయగలుగుతానా చెక్ చేసుకుని తర్వాత స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను వైట్ రైస్ కంట్రోల్ చేసుకోలేకపోయా. నేను ఆ వైట్ రైస్ కంట్రోల్ చేసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ 15 to 20 days పట్టింది. అంటే డైలీ వైట్ రైసే తీసుకునేదాన్ని స్టార్టింగ్లో. తర్వాత నిదానంగా మళ్ళీ మల్టీగ్రెయిన్ చపాతీస్ అలా అలవాటు చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్రాబ్లం ఏంటంటే పోర్షన్ కంట్రోల్. నేను స్టార్టింగ్లో అసలు పోర్షన్ కంట్రోల్ చేసుకోలేదు. రెగ్యులర్గా ఫుడ్ ఎలా తీసుకుంటానో అలాగే తీసుకునేదాన్ని. తర్వాత చాలా స్లోగా పోర్షన్ కంట్రోల్ అనేది రాగా చేసుకున్నాను. నాకు ఈ హ్యాబిట్స్ అంటే నా హ్యాబిట్స్ అన్నీ చేంజ్ చేసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ 20 days టైం పట్టింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను కన్సల్ట్ అయినప్పుడు నాకు డైటీషియన్ కూడా ఇదే చెప్పారు, మీ హ్యాబిట్స్ మీరు చేంజ్ చేసుకుంటే నిదానంగా ఇది అలవాటు పడ్డానికి మీకు 1 month అనే మినిమం టైం పడుతుంది అని చెప్పారు. నాకు ఒక 20 daysకి నేను అంతా క్లియర్గా నేను నా బాడీని నేను అడ్జస్ట్ చేసుకుని నా హ్యాబిట్స్ అన్నీ నేను చేంజ్ చేసుకుని కరెక్ట్గా నాకు సెట్ అయింది అనుకునే టైంకి నాకు మళ్ళీ బ్రేక్ వచ్చింది మధ్యలో. ఇంకా బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దామని ఇప్పుడైతే స్టార్ట్ చేసాను. ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను స్టార్టింగ్ అయితే కొంచెం వైట్ రైస్ ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఎందుకంటే మధ్యలో 20 days నేను వీడియోస్ ఆపేసాను, అంటే నేను వెయిట్ లాస్ జర్నీ ఆపేసాను. దానివల్ల నాకు మళ్ళీ నేను ఊరెళ్ళి అక్కడ వైట్ రైస్ తింటాం అలవాటు అయిపోయి మళ్ళీ దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను స్టార్టింగ్ స్టేజ్లో. కానీ వైట్ రైసే స్టార్ట్ చేస్తాను మళ్ళీ. నేను నా బాడీ నేను స్ట్రిక్ట్గా చెయ్యాలి, కంపల్సరీగా ఇదే తినాలి అని రూల్ పెట్టుకోవాలి, నిదానంగా చేంజ్ చేసుకుంటూ వస్తున్నాను మళ్ళీ నా హ్యాబిట్ అనేది. ఇప్పుడు కొంచెం చపాతీ అనేది అదే పుల్కాస్ అవి అలవాటు చేసుకుంటూ ఉన్నాను. ఏదైనా సరే ఒక్కసారి మన బాడీని అలవాటు అంటే ప్రెషర్ పెట్టేసి అలవాటు చేసుకుని అది 2-3 days కన్నా కూడా ఎక్కువ చేయలేము. ఒకవేళ చేసినా కూడా ఒక 1 month కన్నా ఎక్కువ చేయలేము. అందుకని చెప్పేసి ఒక్కొక్క హ్యాబిట్ నిదానంగా 1 by 1 ఒక్కొక్క హ్యాబిట్ చేంజ్ చేసుకోవాలి. ఎవరైనా సరే నాకు తెలిసినంత వరకు నాకు డాక్టర్ సజెషన్ కూడా అదే ఇచ్చారు. ఒక్కొక్క హ్యాబిట్ చేంజ్ చేసుకోవాలి. ఆ ఒక హ్యాబిట్ మీకు అలవాటు అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో హ్యాబిట్ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ కన్జ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మినిమం మన బాడీకి కావాల్సినంత వాటర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి డైలీ. తర్వాత వచ్చేసి పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్ జర్నీలో. నిదానంగా అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ ప్రోటీన్ అనేది మన బాడీకి సఫిషియెంట్గా కావాల్సినంత ఇవ్వాలి. స్టార్టింగ్లో అయితే మనం ఇవ్వలేము, కానీ నిదానంగా అలవాటు చేసుకుంటుంటే అదే అలవాటు అయిపోతుంది. అలా నేను చాలా స్లోగా నా హ్యాబిట్స్ అనేది చేంజ్ చేసుకుంటా వచ్చా. 25 days లాస్ట్ టైం 16 స్టేట్ విండోస్ 25 days సిరీస్ ఉంది నా యూట్యూబ్ ఛానల్, దీనిలోనే ఉంది, ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి. అవన్నీ ఒక్కొక్క హ్యాబిట్ చేంజ్ చేసుకుంటా రాబట్టి ఇప్పుడు నేను కరెక్ట్గా చేయగలుగుతున్నాను. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెసరట్టు, ఇంకా రెండు పెసరట్టు తీసుకున్నాను. ఇంకా దానిలోకి 2 dates కూడా తీసుకున్నాను. ఇంకా దానిలోకి అల్లం చట్నీ, కోకోనట్ చట్నీ తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి 2 multigrain చపాతీస్, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, తోటకూర ఫ్రై, ఇంకా క్యారెట్ కీర సలాడ్, ఒక గ్లాస్ అయితే బటర్ మిల్క్ కూడా అయితే తీసుకున్నాను. అది నేను వీడియో అయితే తీయలేదు ఈరోజు. ఇంకా 3 o'clock టైంలో ఈరోజు అయితే కోకోనట్ వాటర్ తీసుకున్నాను. ఈవినింగ్ స్నాక్, మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనం ఏదైనా ఫ్రూట్స్ అలాంటి లిమిటెడ్ పోర్షన్లో తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే నేను నా హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నప్పుడు నాకు ఈ హ్యాబిట్ అనేది పోయింది. ఇంకా ఈ మిడ్ మార్నింగ్ స్నాక్ అనేది అయితే కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మిడ్ ఈవినింగ్ స్నాక్ ఎప్పుడైనా తీసుకుంటాను. ఇంకా అలా అలవాటు పోయిన తర్వాత మళ్ళీ అలవాటు చేసుకోవడం ఎందుకనేది ఇంకా నేను ఆపేసాను. ఈరోజు అయితే మాత్రం కోకోనట్ వాటర్ తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ నా డిన్నర్ వచ్చేసి 5 o'clock. ఇప్పుడు ఇదైతే మా పాప
షూట్ చేస్తుంది. యాక్చువల్గా మార్నింగ్ నేను అంతా మిక్స్ చేసి పెట్టుకున్నా ఓవర్ నైట్ ఓట్స్. ఇప్పుడు తనైతే ఇంకా ఇవి నట్స్ సీడ్స్ అయితే యాడ్ చేస్తుంది. తను నేను చేస్తా అని చెప్పేసి ఇంక సరితో పడుతుంది కదా అని చెప్పి చేయనిచ్చాను. ఈరోజు ఈవినింగ్ డిన్నర్లోకి వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్లో నట్స్ సీడ్స్ ఇంకా ఒక బనానా మిక్స్ చేసుకుని అయితే తీసుకున్నాను. నేను ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఓవర్ నైట్ ఓట్స్ ఎలా చేసుకుంటాను అనేది చూపించాను కదా. యాక్చువల్గా ఎప్పుడు నేను కోకోనట్ మిల్క్తో అయితే ఓవర్ నైట్ ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. ఈరోజు అయితే నార్మల్ మిల్క్తో అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఈరోజు అయితే నా ఫుడ్ మెనూ ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.